ఇది మనకి 2004 జనవరికి ముందు ఓపీఎస్ పెన్షన్ అనేది ఉండేది. దానివల్ల ఏంటంటే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు రిటైర్మెంట్కి ముందు ఏదైతే బేసిక్ ఉంటుందో దాంట్లో సగం వాళ్ళకి రిటైర్ అయిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. దాని మీద డిఏలు ఇవ్వడం జరుగుతుంది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ 2004 జనవరి తర్వాత నుంచి వాళ్ళు ఎన్పిఎస్ న్యూ పెన్షన్ సిస్టమ్ అనేది దాన్ని తీసుకురావడం జరిగింది. ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఆధారంగానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004 సెప్టెంబర్ నుంచి సిపిఎస్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఒక 2003 డిఎస్సి అనేది నవంబర్ 13, 2003లో అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల మేము ముందుగానే 1/9/2004 కంటే ముందుగానే సెలెక్ట్ అయినా సరే ఉద్యోగంలో 1/9/2004 తర్వాత ఉద్యోగంలో చేరడం జరిగింది. అయితే ఈ తర్వాత వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ తర్వాత వచ్చిన మిగతా పార్టీలు గవర్నమెంట్లు కానీ మాకు దీన్ని ఓపీఎస్ అమలు చేయడం జరగలేదు. అయితే ఈ మెమో 57 అనేది 2020లోనూ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఎవరైతే ఉన్నారో 1/9/2004 ముందు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకి ఓపీఎస్ ఇచ్చుకునే అవకాశం ఉన్నది. ఇప్పుడు మన గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జూన్ 23వ తేదీన క్యాబినెట్ ఆమోదించడం జరిగింది 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు, అలాగే మిగతా పోలీసులు కొంతమందికి. వాళ్ళందరూ కూడా మేము 53 ప్రకారం ఓపీఎస్ ఇస్తున్నందుకు ప్రభుత్వానికి మేము అందరం ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అంటే ఇప్పుడు పాత పెన్షన్ విధానంలోకి మళ్ళీ మీరు రీజాయిన్ అయ్యారు. కొత్త పెన్షన్ విధానం వల్ల మీరు నష్టపోతున్నారని అంటే ఇక్కడ మీకు ఒక రకంగా ప్రభుత్వం న్యాయం చేసిందంటారు ఈ విషయంలో? ఖచ్చితంగా ఈ విషయంలో మాకు సిపిఎస్ అంటే మా శాలరీలోంచి 10% బేసిక్ డిఏను అలాగే కొంత 10% గవర్నమెంట్ షేర్ కలిపి మాకు ప్రాణ అకౌంట్ అనేది ఓపెన్ చేసి అందులో అదంతా అమౌంట్ కలిపి షేర్ మార్కెట్లో పెట్టడం జరుగుతుంది. షేర్ మార్కెట్ ప్రకారం మాకు చివరిలో పెన్షన్ అనేది 2,000, 3,000 ఇచ్చే విధంగా ఉంటుంది అది సిపిఎస్ అనేది. అయితే ఇప్పుడు ఓపీఎస్ మాకు అమలు చేయడం వల్ల మాకు రిటైర్మెంట్ అయిన తర్వాత మాకు చివరి బేసిక్ పేలు ఎంత ఉన్నదో దాంట్లో సగభాగం మాకు ఇచ్చి వృద్ధాప్యంలో మాకు భరోసా ఇచ్చే విధంగా బాధ్యతతో ఈ గవర్నమెంట్ మాకు ఓపీఎస్ పునరుద్ధరించినందుకు ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంటే ఆ రోజు మీకు ఉద్యోగాలు 2003లో కల్పించింది చంద్రబాబు గారే. ఈరోజు మీకు సిపిఎస్ విధానం ద్వారా ఏదైతే మీరు నష్టపోతున్నారో దాన్ని ఓపీఎస్ విధానం, ఓల్డ్ పెన్షన్ విధానానికి తీసుకొచ్చి మీ సమస్య పరిష్కరించింది కూడా చంద్రబాబు గారేనా? అవునండి, ఖచ్చితంగా. ఎప్పుడైతే మాకు 2003లో ఎవరైతే నోటిఫికేషన్ ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మెమో 57 ప్రకారం ఇప్పుడు ఈయన మళ్ళీ ఇప్పుడు 2024లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన మళ్ళీ మెమో 53 అనేది జీవో నోట్ రిలీజ్ చేసి 1/9/2004 ముందు ఎవరైతే ఉద్యోగాల నోటిఫికేషన్ల ద్వారా రిక్రూట్మెంట్ అయ్యి తర్వాత జాయిన్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓపీఎస్లోకి వెళ్ళే విధంగా ఇదే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం మాకు తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సార్ మేము 2003 డిఎస్సి ఉపాధ్యాయులుగా సెలెక్ట్ అయ్యాము సార్. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ ఇచ్చే టయానికి మాకు ఓపీఎస్ సిస్టమ్ ఉంది సార్. తర్వాత గవర్నమెంట్ మారిపోవటం వల్ల మాకు పోస్టింగ్ ఇచ్చే నాటికి 2005 నవంబర్ నాటికి ఇచ్చారు సార్. అప్పటికి సిపిఎస్ అనేది వచ్చింది. కానీ యాక్చువల్గా మాకు న్యాయంగా ఆలోచిస్తే ఓపీఎస్ విధానంలో మాకు పెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళా మేము గవర్నమెంట్కి అనేక దఫాలుగా అనేక సార్లు గవర్నమెంట్కి సమస్యను విన్నవించుకోవడం వల్ల చంద్రబాబు గారి గవర్నమెంట్ మా యొక్క సమస్యను సావధానంగా వినేసి మీకు న్యాయం చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీకు ఖచ్చితంగా ఓపీఎస్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ విధంగా మాకు ఓపీఎస్ విధానాన్ని అమలు చేస్తున్నారు కాబట్టి వారికి కృతజ్ఞతగా ఈ సమావేశాన్ని మేము ఈరోజు ఏర్పాటు చేసి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ఈ అప్పుడు మీకు ఉద్యోగాలు వచ్చింది ఏ గవర్నమెంట్లోనండి? ఏ ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు? మాకు నోటిఫికేషన్ ఇచ్చింది మాత్రం చంద్రబాబు గారేనండి. తర్వాత జాబ్ ఇచ్చింది మాత్రము తర్వాత వచ్చినటువంటి వైఎస్ ప్రభుత్వంలో మాకు జాబ్ ఇవ్వడం జరిగింది. దీనికోసం మేము దాదాపు 21 సంవత్సరాల పాటు కొనసాగించడం జరిగింది ఉద్యమాన్ని. ఇప్పుడు ఈ సమస్య అనేది పరిష్కారం కావడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సిపిఎస్ నుంచి ఓపీఎస్ అంటే కొత్త పెన్షన్ విధానం నుంచి పాత పెన్షన్ విధానానికి మీకు మార్చారు.
మరి దీనివల్ల అసలు మీకు ప్రయోజనం ఏంటి? చంద్రబాబు గారికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా ప్రయోజనం ఉంది సార్. ఎందుకంటే ఒక వ్యక్తి 30 సంవత్సరాలు సర్వీస్ చేస్తే ఎలాంటి పెన్షన్ లేకపోతే అది ఎలా ఉంటుందో అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి మేము రిటైర్ అయిన తర్వాత మేము ప్రశాంతంగా జీవించాలంటే పెన్షన్ అనేది అత్యంత అవసరం. కాబట్టి మాకు ఇలాంటి పెన్షన్ సౌకర్యం కల్పించినటువంటి, మా జీవితం సాఫీగా జరగడానికి అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. అందుకోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం సార్. మీకైతే ఇప్పుడు సిపిఎస్ అనేది రద్దు అయిందంటారా? అంటే ఎన్నికల్లో ఒక హామీగా సిపిఎస్ అనేది ఒక రద్దుగా అనే ఒక మాట ఉంది కదా, ఈ రోజు రద్దు అయింది, మీకైతే న్యాయం జరిగిందంటారా ముఖ్యమంత్రి గారితో? ఖచ్చితంగా రద్దు అయింది సార్. సిపిఎస్ రద్దు చేసి మాకు ఓపీఎస్ విధానాన్ని ప్రకటిస్తూ జీవో కూడా జారీ చేయడం జరిగింది సార్. మరి మాకు కట్ చేసినటువంటి అమౌంట్ అనేది ఎలా వస్తున్నది అది ఇంకా క్లారిటీ రాలేదు సార్. అప్పటి వరకు మేము ఖచ్చితంగా వెయిట్ చేసి మేము మా సమస్యని పరిష్కరించుకుంటాం సార్. మీకైతే 100% చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు న్యాయం చేస్తారన్న నమ్మకం మీకు ఉందంటారా? 100% నమ్మకం ఉంది సార్. ఖచ్చితంగా ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుంది, మాకు ఓల్డ్ పెన్షన్ కల్పిస్తుంది. ఆ ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాం సార్. ఖచ్చితంగా నమ్మకం ఉంది. ప్రభుత్వానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ఆల్రెడీ సార్ మేము 2003లో రిక్రూట్ అయ్యాము. దాని నోటిఫికేషన్ అప్పుడే వచ్చింది, కానీ దాని జాబ్లో జాయిన్ అవ్వడం లేట్ అయింది. దాని వలన మేము సిపిఎస్ను దాంట్లోకి రావాల్సి వచ్చింది. కాకపోతే దాని గురించి ఇప్పటి వరకు ఫైట్ చేస్తూ ఇన్ని ఇయర్స్ మేము 57 వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మమ్మల్ని కూడా ఓపీఎస్లోకి తీసుకురావడానికి జీవో విడుదల చేసిన సందర్భంగా సీఎం గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ సభని ఏర్పాటు చేసుకున్నాం సార్. అసలు సిపిఎస్ టు ఓపీఎస్ అంటారు. సిపిఎస్ వల్ల మీరు నష్టపోయిందేంటి, ఓపీఎస్ వల్ల మీరు లాభం పొందిందేంటి? సిపిఎస్ వలన అంటే సార్ ఫస్ట్లో అసలు నేను మా హస్బెండ్ ఇద్దరము 2003 డిఎస్సీనే. జనరల్గా అప్పుడు ఒకవేళ మా ఇద్దరికి ఏమన్నా అయినా కానీ ఏంటి మా పిల్లల ఫ్యూచర్ అన్నంత భయంగా ఉండేది సార్. అప్పట్లో ఫ్యామిలీ పెన్షన్ కూడా లేదు, తర్వాత ఫ్యామిలీ పెన్షన్ వచ్చింది. ఇప్పుడు మేమిద్దరం కానీ ఈ సిపిఎస్లోనే ఉంటే తర్వాత వచ్చేది ఎంత మాత్రం వస్తుంది అనేది గ్యారంటీ లేదు పెన్షను సిపిఎస్లో అయితే. అదే ఓపీఎస్లో అయితే మాకు ఇంకా ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఫ్యూచర్ అంతా పిల్లల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు అన్న ధైర్యం సార్ ముందు భవిష్యత్తు గురించి. ఓకే, అంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారే మీకు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అప్పుడు 2003లో చంద్రబాబు గారు ఉద్యోగ కల్పన చేశారు. ఈరోజు మళ్ళీ పెన్షన్ విధానంలో ఉన్న సమస్యను కూడా పరిష్కరించి మీకు న్యాయం చేశారంటారా చంద్రబాబు గారు? అవును సార్, అప్పుడు ఉన్నది నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఉన్నది కూడా చంద్రబాబు గారు ఉన్నారు. ఇప్పుడు కూడా మాకు ఆ సీఎం సరే మళ్ళీ ఇది కూడా ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. మరి ఏం చెప్తారమ్మా, మీకు ఓల్డ్ పెన్షన్ విధానం మళ్ళీ మీకు అమల్లోకి వచ్చింది అంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మీరే చెప్తున్నారు కదా, మరి ముఖ్యమంత్రి గారికి మీరేం చెప్పాలనుకున్నారు ఫైనల్గా? అందరం కలిసి థ్యాంక్ యూ చెప్పడానికే వచ్చాం సార్ ఇక్కడికి. థ్యాంక్ యూ వెరీ మచ్ సీఎం సార్. మాకు 2003లో నోటిఫికేషన్ ఇచ్చారు, పోస్టింగ్ ఇచ్చేటప్పటికి 2005 అయింది. కానీ ఈ సిపిఎస్ అనే విధానం 2004 సెప్టెంబరు 1 నుంచి అమలైంది. మాకు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం, రిజల్ట్ ఇవ్వడం అంతా కూడా 2004లోనే జరిగిపోయింది. ఇంకొక వారం రోజుల్లో మాకు అపాయింట్మెంట్ ఇస్తామనగా గవర్నమెంట్ లేట్ చేసి అది 2005లో మాకు దాదాపు డిసెంబర్లో వచ్చిందనమాట. అందువల్ల ఆ సిస్టమ్ అమల్లోకి రావడం వల్ల మేమంతా సిపిఎస్లోకి వెళ్ళవలసి వచ్చింది. ఓకేనా. తర్వాత మేము ఎన్నో 25 ఏళ్ళ నుంచి పోరాటాలు చేస్తుంటే ఇప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ జీవో నెంబర్ 57 ఇస్తే దాన్ని అమలు చేయమని మేము ఎన్నో చేస్తే దానికి ఈనాడు ఇప్పుడు పాలించే ప్రభుత్వం వచ్చేసి మా యొక్క రిక్వెస్ట్లను మన్నించి ఇది న్యాయమైన కోరికరా వీళ్ళకి అని మాకు ఓపీఎస్లోకి మళ్ళా తిరిగి జీవో పునరుద్ధరించింది. ఓకే, ఆ రోజు మీకు ఉద్యోగ కల్పన 2003లో జరిగింది కదా, ఆనాడు అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు, ఈరోజు ప్రస్తుత ముఖ్యమంత్రి, దీనివల్ల మీకు ఎటువంటి సదుపాయాన్ని కల్పించారు? ఆనాడు మాకు నోటిఫికేషన్ ఇచ్చింది ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ మాకు ఉద్యోగాలు వచ్చేటప్పటికి లేరు ఆయన. ఆ నోటిఫికేషన్ ఇచ్చింది, మాకు కల్పన కల్పించింది ఆయనే. మళ్ళీ మేము ఇప్పుడు ఈ ఎంత హ్యాజిటేషన్ చేసినందువల్ల మళ్ళీ మా జీవితాల్లో ఏంటంటే, లేకపోతే రేపు రిటైర్ అయితే మా బతుకులు మా పిల్లలు చూస్తారని కానీ ఏమీ ఉండదు, రోడ్డును పడిన బతుకులే. మళ్ళీ మాకు ఒక జీవితం ఇది మళ్ళీ మాకు కొత్త ఆశ చిగురించింది. అందువల్ల మేము ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరి ఈరోజు సిపిఎస్ టు ఓపీఎస్ అని పెట్టారు. అసలు సిపిఎస్ వల్ల మీరు నష్టపోయిందండి, ఓపీఎస్ వల్ల మీరు లాభపడేదేంటి? మంచి ప్రశ్న. సిపిఎస్ అంటే మా డబ్బుతో ప్రభుత్వం వ్యాపారం చేస్తుంది, మాతో కట్ చేసిన మా అమౌంట్లో కట్ చేసింది వాళ్ళు ఇంకొంత అమౌంట్ వేసి దాన్ని షేర్ మార్కెట్లో పెడతారు. ఆ షేర్ మార్కెట్లో పెడితే మేము రిటైర్ అయ్యేటప్పటికి ఆ డబ్బు పెరిగితే
పెరిగినట్టు ఇస్తారు, తగ్గితే తగ్గినట్టు ఇస్తారు. అందువల్ల మా డబ్బుతో వ్యాపారం చేసినందువల్ల మాకు అది కరెక్ట్గా మాకు అసలు ఇంత అమౌంట్ వస్తుందని కానీ మా జీవితాల వెలుగు అనేది కానీ మా భరోసా అనేది కాలేదు. ఇంకా అట్లా కాకుండా ఇప్పుడు పెన్షన్ అనుకో రేపు రిటైర్ అయిన తర్వాత మా పిల్లలు చూస్తారు, చూడకపోయినా మా కాళ్ళ మీద మేము జీవించగలం అనేది భరోసా ఉంటుంది. ఓకే. అయితే మరి ఆ రోజు ఉద్యోగాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే, మళ్ళీ ఈ రోజు పెన్షన్ విషయంలో నష్టపోతుంటే మళ్ళీ మీకు లబ్ధి చేకూరింది, సమస్య పరిష్కరించింది చంద్రబాబు గారేనా? ఎస్, అబ్సల్యూట్లీ. ఆ రోజు ఇచ్చింది ఆయనే. మళ్ళీ మా సమస్యను అర్థం చేసుకొని వీళ్ళది న్యాయమైన కోరికరా అని మళ్ళీ మాకు ఈ జీవితాలకు ఆసక్తి గురించి మా ఉద్యోగాలకి ఈ కల్పనకి కానీ మళ్ళీ రిటైర్ అయిన తర్వాత మా జీవితాల భరోసాకు కానీ కల్పించింది కూడా ఆయనే. ఫైనల్గా మీరు ముఖ్యమంత్రి గారికి ఏం చెప్పాలనుకున్నారు? సిపిఎస్ విధానం మీకు రద్దు చేశారు, ఓల్డ్ పెన్షన్ విధానం ఓపీఎస్ని తీసుకొచ్చారు కదా, చంద్రబాబు గారికి గవర్నమెంట్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా? మేము నిజంగా మా 2003 డిఎస్సి వాళ్ళు ఎవరైనా కానీ సరైన విలువలు ఉన్నవాళ్ళు కానీ మనసు ఉన్నవాళ్ళు కానీ అయితే ఆయనకి జీవితాంతం చంద్రబాబు నాయుడు గారికి రుణపడే ఉంటాం. అది మేము ఫైనల్గా ఎవరు ఒక మనిషిగా ఒక మనసున్నవాడు, ఒక విలువలు ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ అది ఎప్పటికీ మా జీవితాల్లో ఎంతో వెలుగు నింపినాను కాబట్టి ఆయనకి సర్వదా కృతజ్ఞతమైన ఉంటాం. ఈ సభ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిఎస్సి 2003 ఉపాధ్యాయులు ఈ ఒక ఫోరంగా ఏర్పడి ఓపీఎస్ సాధించిన సందర్భంగా మన సీఎం చంద్రబాబు గారికి కృతజ్ఞతగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే డిఎస్సి 2003 నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. దాని తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి, మాకు నోటిఫికేషన్ ద్వారా నియామకాలు ఏప్రిల్, మే, జూన్లో అవ్వాలి. 2004 జూన్లో నియామకాలు అవ్వాలి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల తర్వాత వచ్చిన ప్రభుత్వం మాకు సాకులు చూపుతూ 2005 నవంబర్లో మాకు నియామకాలు ఇవ్వడం జరిగింది. అయితే అప్పటి నుంచి మనం పోరాడుతూనే ఉన్నాం. మేము పాత నోటిఫికేషన్ ప్రకారం మాకు పాత పెన్షన్ విధానమే అమలవుతుంది అంటే అప్పుడున్న ప్రభుత్వాలు మాకు కాదు, మీరు 2004 ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ సిపిఎస్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసిందో దాని ప్రకారం మీకు సిపిఎస్ స్కీమ్లో మీకు ఇవ్వడం జరుగుతుందని చెప్పి అదే కంటిన్యూ చేశారు. కానీ మేము అనేక దఫాలుగా అనేక రకాలుగా ఉద్యమాలు చేస్తూ మా యొక్క విన్నపాన్ని వచ్చే ప్రతి ప్రభుత్వానికి మేము తెలియపరిచాం. ఈలోగా 2017లో సెంట్రల్ గవర్నమెంట్ పాత పెన్షన్ విధానం అనేది పాత నోటిఫికేషన్ ద్వారా ఎవరైతే ఏ ఉద్యోగమైనా సరే అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ కానీ ఏ రాష్ట్రమైనా సరే అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక మెమో ఇచ్చింది. మెమో నెంబర్ 57 ఇవ్వడం జరిగింది. అది బేస్ చేసుకుని అనేక రాష్ట్రాలు, చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇదే విషయాన్ని మనం గత ప్రభుత్వం దృష్టికి కూడా గట్టిగా తీసుకెళ్ళాం. అయితే ఆ ప్రభుత్వం మనకు ఇస్తామని చెప్పి చివరిలో ఆ హామీని నెరవేర్చలేదు. ప్రస్తుతం మాకు ఈ ప్రభుత్వం మా యొక్క ఈ విన్నపాన్ని న్యాయబద్ధమైంది అని చెప్పి తెలియపరిచి అది పరిగణించి మెమో నెంబర్ 57ని అమలు చేస్తూ జీవో నెంబర్ 53 ద్వారా దీన్ని కార్యరూపం దాల్చింది. కాబట్టి మేమంతా కలిసి ఈ మన ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞత సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రోజు ఉద్యోగాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ ఈరోజు మీకున్న పెన్షన్ విధానం సమస్యను కూడా పరిష్కరించింది చంద్రబాబు నాయుడు గారేనా? అవునండి, చంద్రబాబు నాయుడు గారేనండి. మేము 57 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దానికి మీ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి మాకు ఈ పింఛన్ ఇవ్వడం జరిగింది. అందుకని కృతజ్ఞత ఈ సమావేశం ఏర్పాటు చేశాము. అందరికీ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత సభ థ్యాంక్స్ చెప్తున్నామండి. మరి ఫైనల్గా అయితే మీరేం చెప్తారు? సిపిఎస్ విధానం ఎన్నికల హామీల్లో రద్దు చేస్తామన్నారు. 2003 బ్యాచ్కి సంబంధించిన మీ ఉద్యోగస్తులందరికీ కూడా ఈరోజు సిపిఎస్ రద్దు అయ్యి ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ విధానం అనేది మీకు చంద్రబాబు నాయుడు గారు అందుబాటులోకి తీసుకొచ్చారని మీరే చెప్తున్నారు కదా, మీరేం చెప్పాలనుకుంటున్నారు సార్కి? మీరు చాలా మంచి ప్రశ్న వేశారండి. అయితే ఎన్నికల హామీల్లో ప్రస్తుతం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు మీకు ఓపీఎస్ ఇస్తామని చెప్పి ఎక్కడ హామీ ఇవ్వాలా, కానీ గత ప్రభుత్వంలో మనకు హామీ ఇచ్చి హామీని నెరవేర్చిన సందర్భం మనం అందరూ చూసాం. అయితే హామీని నెరవేర్చకపోయినప్పటికీ కూడా ఉద్యోగుల ఉపాధ్యాయుల న్యాయబద్ధమైన ఈ విషయాన్ని పరిగణించి ఓపీఎస్ని అమలు చేసినందుకు మేము చాలా సంతోషం, మాకు కృతజ్ఞతగా తెలియజేస్తున్నాము. ఈరోజు మంగళగిరి సీకే కన్వెన్షన్లో మీటింగ్ అటెండ్ అయ్యారు. సిపిఎస్ టు ఓపీఎస్ కృతజ్ఞత సభను పెట్టారు. ఏంటి సార్ 2003 బ్యాచ్కి సంబంధించిన ఉద్యోగుల ఆత్మీయ సమావేశం అని అంటారు. ఏంటి సార్ వివరణ చెప్పండి మాకు. మేము 2003
నోటిఫికేషన్ అప్పుడు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అప్పుడు అలిపిరిలో చంద్రబాబు నాయుడు గారి మీద బాంబ్ బ్లాస్ట్ జరిగిన తరిమిలా 6 నెలలు ముందుగానే ప్రభుత్వాన్ని ఆయన డిస్క్వాలిఫై చేసుకొని మళ్ళీ ఎలక్షన్ రావడం జరిగింది. ఆ ఎలక్షన్లో నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది. ఈ లోపు ఏమైందంటే మా నోటిఫికేషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. దానికి మాకు రిక్రూట్మెంట్ చేసుకునే సందర్భంలో 2 సంవత్సరాలు కాలయాపన జరిగింది. ఆ కాలయాపన జరగడం చేత మా నోటిఫికేషన్లో అయితే మాకు ఓపీఎస్ అనే ఉంది, సిపిఎస్ అనేది మాకు అసలు తెలియదు. మా నోటిఫికేషన్లో ఏం లేదు. మేము ఆల్రెడీ రాసాము, ఉద్యోగం ఎంపిక కాబడ్డాం. ప్రభుత్వం తప్పిదం వల్ల మాకు 2 సంవత్సరాలు డిలే అయింది, నష్టపోయాం. తర్వాత మేము 2005 నవంబర్లో మరలా మేము రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి పాలనలో మేము రిక్రూట్మెంట్ జరిగింది. అక్కడి నుంచి మేము ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నాం. మాకు కేంద్ర ప్రభుత్వం జీవో 57 ఇచ్చి మాకేం చేసిందంటే ఈ విధంగా నష్టపోయిన ఎంప్లాయీస్ని తిరిగి మరలా ఓపీఎస్ని ఇవ్వచ్చని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. కానీ ఆ తర్వాత నా రాష్ట్ర ప్రభుత్వాలు ఇవి కూడా మా గోడు పట్టించుకోలేదు. అప్పటి నుంచి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మొత్తం మీద ఈ ప్రభుత్వంలో మాకు ఈ అవకాశం ఇచ్చి జరిగింది. అంటే ఆ రోజు ఉద్యోగ కల్పన చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు ముఖ్యంగా మీకు పెన్షన్ విధానంలో వచ్చిన ప్రధానమైన సమస్యను మళ్ళీ పరిష్కరించి ఓల్డ్ పెన్షన్ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు గారేనా? అవునయ్యా, అవును. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఇది జరిగింది. మేము అందుకని ఆయన కృతజ్ఞత చెప్పడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ మధ్యకాలంలో దాదాపు 20 ఏళ్ళలో ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి కదా, మరి వాళ్ళెవరు ఈ సమస్యకు పరిష్కారం చూపించలేదా? అంటే మేము చెప్తూనే ఉన్నాం, కానీ ఎవరు కూడా అంత లోతుగా మా సమస్యను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏదో ఒకటి పెన్షన్ వస్తుంది కదా వీళ్ళకనే భావంతో ఉన్నారు. సిపిఎస్ అంటే కాంట్రిబ్యూషన్. అంటే మేము మా జీవితంలో మేము ఒక 10% మా అమౌంట్ తీసుకొని ఒక 10% వాళ్ళు కలిపి వాళ్ళు ఒక షేర్ మార్కెట్లో పెట్టడం అనేది పెట్టారు. ఆ షేర్ మార్కెట్ ఎప్పుడు ఇదవుతుందో మాకు తెలియదు. ఇప్పుడు ఈ మధ్య జరిగిన గల్ఫ్ యుద్ధం వల్ల ఇప్పుడు ఒక 7-8 లక్షలు పోయినాయి మాకు. ఇప్పుడు ఆల్రెడీ మేము సిపిఎస్లో ఉన్న అమౌంట్. కాబట్టి ఒక స్థిరత్వం లేని పెన్షన్ స్కీమ్లో మమ్మల్ని నెట్టివేయబడ్డాం. అందువల్ల మేము చాలా నష్టపోయాం. మొత్తం మీద ఈ ప్రభుత్వం మా విషయాన్ని అర్థం చేసుకొని మా పట్ల చూపిన ఈ ఔదార్యానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి మీరేం చెప్తారు ఫైనల్గా? సిపిఎస్ అనేది మీకు రద్దు అయింది, ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ విధానం, మీకు కావాలనుకున్న పెన్షన్ విధానం వచ్చింది కదా, మీరేం చెప్పాలనుకుంటున్నారు మరి ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి? చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. ఈ సమస్య చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే జరిగింది. ఎందుకంటే చాలా అనుభవపూర్వకమైన నాయకుడు, రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న నాయకుడిగా మా సమస్యను కూడా అర్థం చేసుకొని ఒక ఉదారణ స్వభావంతో వారు ఈరోజు కల్పించిన ఈ యొక్క ఆర్థిక వెసులుబాటుకి మేము సదా కృతజ్ఞతలమై ఉంటాం. థ్యాంక్ యూ సీఎం సార్ అని మరోసారి ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం.